సమ్మిట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపట్టిన సీఎం బుధవారం రాత్రి 10 గంటలకు ఆయన ఢిల్లీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశానికి హాజరయ్యి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధి అంశాలను హైలైట్ చేయడం, అమెరికా ఇండియా వాణిజ్య సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. సీఎం రేవంత్ ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆలోచనలను ప్రతినిధులతో పంచుకోనున్నారు. హైదరాబాద్ లో చేపడుతున్న గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, అమెరికన్ కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసుకునే అవకాశాలను వివరించనున్నారు. తెలంగాణను చైనా +1 వ్యూహానికి ఉత్తమ రాష్ట్రంగా ఎలా అభివృద్ధి చేస్తున్నామో కూడా వెల్లడించనున్నారు. రైజింగ్ ఇండియా కార్యక్రమం భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో యుఎస్ ఇండో సమ్మిట్ నిర్వహించనున్నారు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం మీటింగ్ ముగిసిన తరువాత కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం, తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గంలో అజారుద్దీన్ చేరడం, కొత్తగా పలువురికి కీలక బాధ్యతలు ఇవ్వడం వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీని అన్ని జిల్లాల వారీగా బలోపేతం చేసుకోవడం కోసం డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై కూడా చర్చించబడే అవకాశం ఉంది. శుక్రవారం జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు అని సీఎంఓ వర్గాలు తెలిపాయి.